ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? ఏం జరిగింది? తేజేశ్వర్ని హత్య చేసింది ఎవరు? దీని వెనకున్నది ఎవరు? పెళ్లైన నెల రోజులకే యువకుడిని అంతమొందించింది ఎవరు? దీని వెనుక అనేక అనుమానాలు, అంతకు మించిన ట్విస్టులు కనిపిస్తున్నాయి. తేజేశ్వర్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన బ్యాంక్ మేనేజర్ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. బండరాళ్లు, మారణాయుధాలతో కొట్టి చంపినట్టుగా ఆనవాళ్లున్నాయని అంటున్నారు. భార్య ఐశ్వర్య, ఆమె తల్లి, బ్యాంక్ మేనేజర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సర్వే కోసమని తేజేశ్వర్ని గద్వాల నుంచి పాణ్యం తీసుకువెళ్లినట్టుగా అనుమానిస్తున్నారు. అక్కడే కిరాయి హంతకులతో హత్య చేయించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మే 18న తేజేశ్వర్ వివాహం జరిగింది. నెల రోజుల్లోనే అంతులేని విషాదం నెలకొంది. తన తమ్ముడిని కిరాయి హంతకులకు హత్య చేయించారని ఆరోపిస్తున్నాడు తేజేశ్వర్ సోదరుడు తేజవర్ధన్. ఆయన భార్యపైనే తమకి అనుమానం ఉంది అంటున్నారు. ఆమె తల్లిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. తన సోదరుడి హత్య తర్వాత తమకి కూడా ప్రాణభయం ఉంది అంటున్నాడు తేజవర్ధన్. ఫస్ట్ నుంచి అనుమానం ఏంటంటే నాకు అతని భార్య మీద అనుమానం ఉంది సార్. ఎందుకంటే యాక్చువల్గా ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కావాల్సినది ప్రేమ పెళ్లిగా మార్చారు సార్. అరేంజ్ మ్యారేజ్గా మేము అనుకున్న టైంలో ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మ్యాచ్ క్యాన్సిల్ చేసి తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ పర్సనల్గా కాన్ఫిడెన్షియల్గా మాట్లాడుకొని తర్వాత వీళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్నారు సార్. ప్రేమ పెళ్లి చేసుకున్నాక మా ఫ్యామిలీ అంగీకరించలేదు సార్. కాకపోతే మా తమ్ముని మీద ఉన్న ప్రేమతోటి మేము ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేసి మా ఇంట్లో పెట్టుకున్నాం సార్. హత్య వెనుక బ్యాంక్ మేనేజర్ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. అతన్ని విచారిస్తే అసలు విషయం బయటపడుతుందని అంటున్నారు. ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు కార్ డ్రైవరు, బ్యాంక్ మేనేజరు, మొబైల్ డేటా కూడా అక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఆ అమ్మాయిని విచారణలో జరిపితే 2000 ఫోన్ కాల్స్ అమ్మాయికి వచ్చినాయి. ఎవరిది? బ్యాంక్ మేనేజర్కి, ఆ అమ్మాయికి ఈ నెల రోజుల లోపలే. అతను ఏం చేస్తుంటాడు, ఏం తేజ అనేటువంటివి అయితే ఎక్కడ పోతున్నాడు, ఎక్కడ వెళ్తున్నాడు అనేటువంటి పూర్తి డేటా ఆ అమ్మాయి వాళ్ళకి సమాచారం తెలియజేస్తుంది. సమాచారం చేత వాళ్ళు ఏం చేస్తుంటే పక్కా ప్రణాళిక చేత వాళ్ళని ఉద్దేశపూర్వకంగానే ఆ పిల్లల్ని సర్వే అని చెప్పడం జరిగింది, తొలగపోవడం జరిగింది. బ్యాంకు మేనేజర్ ఆ అమ్మాయిని దక్కించుకోవాలన్నటువంటి ఉద్దేశం ఎవరైతే అడ్డుగా ఉన్నారో తేజాని అనే వ్యక్తిని లేకుండా చేయాలన్నటువంటి దాంతోనే కిరాయి హంతకులను మాట్లాడుకొని ఈ విధంగా చేసిండొచ్చని తెలియజేసుకుంటాం.